These sweets can be given.
Three times pradakshina and offer one activities. So let us welcome His Grace Vilas Mudra Prabhu with clapping and
Let's hear him for a few minutes. Hare Krishna. Hare Krishna. So we are all neighbors. So Krishna's neighbors. మీరందరూ కృష్ణుని పొరిగింటి వాళ్ళు కదా. జన్మ తీసుకునే ముందు అంటే ఏమేమి అనుభవించామో శాస్త్రం చెప్తుంది. ఏంటంటే జలజ నవలక్షాన్ని, ఈ ఆత్మ అనేది 9 లక్షల జీవరాశులను, ఏది జలజ అంటే అక్వాటిక్స్ అంటే చేపలు, ఆక్టోపస్లు, పాములు, వీటన్నిటి జలజ 9 లక్షల జీవరాశులను అనుభవించినాక స్థావర 1,20,000 స్థావరాలు అంటే ఒకే దగ్గర ఉంటాయంట. జీవించడం అంతా ఒకే నిల్చొని ఉంటాయి. ఏంటవి? చెట్లు. 20 లక్షల రకాల 1,20,000 20 లక్షల రకాల చెట్ల జన్మలు అనుభవించిన తర్వాత స్థావర 1,20,000 క్రిమయో రుద్ర సంఖ్యన. క్రిమయో అంటే క్రిమి కీటకాలు, చిన్న చిన్న పురుగులు వస్తాయి కదా ఇంట్లోకి, అప్పుడప్పుడు కొట్టేస్తాం, చంపేస్తాం. సో మనం కూడా ఎవరో ఒకసారి ఇట్లా కొట్టేశారు. సో 11 లక్షల రకాల క్రిమి కీటకాలను జీవులు అనుభవిస్తామన్నారు. క్రిమయో రుద్ర సంఖ్యన పక్షీనాం 10 లక్షణ 10 లక్షల రకాల పక్షులు, పీజియన్స్, పికాక్స్, ఇలా రకరకాల కాకులు, ఇవన్నీ 10 లక్షల రకాల పక్షులు అనుభవించాక ఆఫర్ని భగవంతుడు రిలీజ్ చేశారు. ఏంటయ్యా అంటే శాస్త్రం చెప్పినట్టు పద్మపురాణంలో ఈ విధంగా ఉందంట. కార్తీక మాసంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసే వారికి ఎంత అదృష్టంగా ఉంది. పద్మేచ అంటే పద్మపురాణంలో తత్రైవ ద్వాదశేషు అపి మాసేషు, తత్రైవ ద్వాదశేషు అంటే 12 మాసాల్లో కార్తీక కృష్ణ వల్లభాః. కార్తీక మాసం అనేది కృష్ణ వల్లభ. కృష్ణ వల్లభ అంటే కృష్ణుడికి చాలా ప్రియమైనది. వల్లభ అంటారు, ప్రియమైన, ప్రియుడు. వల్లభ అంటే ప్రియుడు. ఆ విధంగా అంటే ఈ యొక్క 12 మాసాల్లో కార్తీక కృష్ణ వల్లభాః. కార్తీక మాసం అనేది చిన్ని కృష్ణుడికి ఎంతో చాలా చాలా ఇష్టం. సో తస్మిన్ సంపూజితో విష్ణు, ఈ కార్తీక మాసంలో ఎవరైతే సంపూజితో, పూజ అంటారు కదా, సంపూజితో విష్ణు, ఆ యొక్క నారాయణునికి ఈ యొక్క కార్తీక మాసంలో పూజలు చేసేవారికి సంపూజితో విష్ణు అల్పకైరపి, కొద్దిగా చేసినామంట. అల్ప, ఇప్పుడు చెప్పిన స్వల్ప, అల్ప, అల్పకైరపి ఉపనయనైః అంటే ఈ విధంగా కొద్దిగా భగవంతునికి సేవ చేసిన ఈ యొక్క కార్తీక మాసంలో దదాతి వైష్ణవలోకం, వారికి వైష్ణవలోకం అంటే వైకుంఠ ప్రాప్తి. చాలా చాలా కష్టము వైకుంఠ ప్రాప్తి దొరకడం అంటే. సో దదాతి అంటే లభిస్తుంది. ఏం లభిస్తుందయ్యా అంటే వైష్ణవలోకం, వైకుంఠలోక ప్రాప్తి లభిస్తుందంట. ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి బయటపడి ఆ యొక్క వైకుంఠాధిపతి ఉండే, నారాయణుడు ఉండే ఆ లోకానికి మనకు అర్హత లభిస్తుందంట. దదాతి వైష్ణవ లోకం ఇది ఏవం నిశ్చితం మయా. మీరేమో డౌట్ పడుతున్నారా? లేదు, డౌట్ పడాల్సిన అవసరం లేదు. నిశ్చితం ఇది, ఇది ఏవం, ఇది నిశ్చితం. నిశ్చితం అంటే ఖచ్చితం. మయా నేను చెప్తున్నాను, నేను చెప్పబడుతుంది, స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు. అంటే కార్తీక మాసంలో అందుకే చాలా విశిష్టమైనది. అదే చెప్పాను కదా, బంపర్ ఆఫర్. ఆ సంపూజితో అనే దాన్ని చాలా ఇంకా సులువుగా చెప్తుంది శాస్త్రం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, రామ రామ హరే హరే,
हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे हरे राम Hare Krishna. You can call few members, yes. This side only. This side only. అందరూ ఇంకెవరెవరైతే నిర్మించలేదో ఒకసారి వచ్చి నిర్మించాలి. కావున నిలిపాలి మధ్య మధ్యలో ఆప్ మళ్ళీ చేస్తూ ఉంటాను. Hare
వాట్సాప్ గ్రూప్లో ఆ యొక్క దామోదర అష్టకాన్ని అందరికీ షేర్ చేశారు. సో వారు కీర్తన సింగింగ్ పాడుతుంది, మనందరం తర్వాత కోరస్ లాగా మనం రిపీట్ చేయవచ్చు. అయిపోయిన తర్వాత అందరికీ ఒక నెయ్యి దీపాన్ని ఇస్తారు. ఆ యొక్క రాధాకృష్ణులకు ఆ యశోద దామోదర ఫోటోకి 7 సార్లు ఈ విధంగా చేసిన తర్వాత ఆ దీపాన్ని బయట పెడతారు. ఫస్ట్ అష్టకం అయిపోయిన తర్వాత దీపాలు ఇస్తారు. హరే కృష్ణ.
Hare